నేను జిఆర్ మహర్షి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మనం చిన్నప్పటి నుంచి విన్న సామెత మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మామూలుగానే నోరు అదుపులో పెట్టుకో, నోటికొచ్చింది మాట్లాడొద్దు, మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము, మాట అనేది చాలా ముఖ్యమైంది. ఇలా చిన్న ఎన్ని నీతి శతకాలు, ఎన్ని పుస్తకాలు, ఎన్నో మనం చూసాము, చదివాము, ఇవన్నీ కదా. కానీ మన రాజకీయాల్లో ఏమైపోయిందంటే పూర్తిగా నోరు అదుపులో లేకుండా ఏం మాట్లాడుతున్నారు, దాన్ని వాళ్ళు మాట్లాడే మాటకు అర్థం ఏమిటి, వాళ్ళు ఎవరి మీద మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే వాళ్ళకి స్థాయి ఏంటి, ఇది ఏమీ లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడడం. అంటే ఒకవేళ కొత్త సామెతను మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, నోరు మంచిది కాకపోతే అతన్ని వెంటనే ఒక అధికార పార్టీ, ఒక పార్టీ అధికార ప్రతినిధి, అధికార పార్టీ కాదు, ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటే స్పోక్స్ పర్సన్ అంటారే, అంటే ఆ పార్టీకి సంబంధించి ఏవైనా విధానాలు కానీ ఇంకేవైనా కానీ మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి కానీ ఏదో టీవీ చర్చల్లో పాల్గొనడానికి కానీ ఆయన్ని ఆ పార్టీ నియమిస్తుంది అనుకుందాం. వైసీపీ గతంలో ఏం చేసిందంటే అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రకరకాల వాళ్ళంతా ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్లు స్థాయి మరిచి పెద్ద చిన్న లేకుండా అడ్డంగా మాడుతూ ఉంటే పార్టీ పెద్దలైనటువంటి జగన్ గారు ఇంకొకరు ఎవరు వారించకుండా ఉండడం వల్ల జరిగిన నష్టం, మొన్నటి ఓటమికి అది కూడా ఒక కారణం, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వైసీపీ అదేమిటి, నోరు అదుపులో లేని మనుషులతో నిండి ఉంది, ఒక వల్గర్గా మాడుతున్నారు, ఒక ప్రజాస్వామిక లక్షణాలు లేనటువంటి ఒక పార్టీ అది అని ముద్ర. అంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు మాట్లాడినారు, కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువగా జనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వైసీపీ ఇలా నోటికొచ్చింది మాట్లాడుతూ కంట్రోల్, అంటే నోరు అదుపులో లేని పెద్దవాళ్ళు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నోరు అదుపులో లేకుండా మాడుతూ ఉండడం వల్ల దాని మీద ఆ బలమైన ముద్రపడి ఓటమికి అది కూడా ఒక కారణంగా మారింది. అంటే బహుశా ఇట్లా మాట్లాడితేనే జగన్ గారు ఇష్టపడతారు ఏమో అని జనం నమ్మేంతగా అంత దూరం వెళ్ళింది అది ఆ ప్రచారం. ఇప్పుడు ఏమిటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుంది, అంత నెల రోజులు అయింది. నాగార్జున యాదవ్ గారు ఆయన పార్టీకి అధికార ప్రతినిధి, అంటే స్పోక్స్ పర్సన్. ఆయన మొన్న సాక్షి టీవీలో కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదంటే అది మాట్లాడినాడు. ఏదంటే వాళ్ళిద్దరిని విమర్శించకూడదంటే విమర్శించవచ్చు, ముఖ్యమంత్రులనే కాదు ప్రధానమంత్రి మోదీ గారిని కూడా విమర్శించవచ్చు. ఎలా విమర్శించాలి? వాళ్ళ రాజకీయ విధానాలు మీకు నచ్చకపోతే విమర్శించండి, వాళ్ళ పార్టీకి సంబంధించి లోపాలు వైఫల్యాలు ఉంటే విమర్శించండి, వాళ్ళు ప్రభుత్వంలో ఏవైనా తప్పులు చేస్తూ ఉంటే, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏవైనా తప్పులు ఉంటే విమర్శించండి. అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏదో జొమాటో బాయ్ అని, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అలిపిరిలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడని, ఈసారి ఆయన ఏదో మళ్ళీ ఆయనకేదో హాని జరుగుతుందని, ఈ రెండు కూడా రాజకీయ విమర్శలు ఎలా అవుతాయి? రేవంత్ రెడ్డి గారిని విమర్శించేదానికి మీ స్థాయి ఎంత? మీరెవరు అసలు? ఒకటి, పార్టీలో సాక్షి టీవీలో వచ్చిన తర్వాత పార్టీలో ఎవరైనా దీన్ని ఖండించారా అంటే పార్టీలో ఎవరు ఖండించేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేని పరిస్థితి వచ్చింది. పార్టీ డిజోన్ చేసుకోవాలి కదా దీన్ని. అతని వ్యాఖ్యలతో పార్టీకి ఏమీ సంబంధం లేదు, మేము పార్టీ విధానాలను ప్రజాస్వామిక లక్షణాలతోనే విమర్శలు చేస్తాం తప్ప ఇలా వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాకేం సంబంధం లేదు అని చెప్పారా ఎవరైనా అంటే ఎవరు చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శించాలనుకుంటే విమర్శించండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ఏదో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం మీద ఏదో కమిటీలు వేశారు, ఇవన్నీ వేశారు కదా, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని మీరు ఏమైనా ఉంటే విమర్శించండి, మీరు ఏమైనా ఉంటే తప్పు పట్టండి. అంతేగాని ఆయన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటే అలా మాట్లాడకూడదు కదా. జొమాటో డెలివరీ అంటే ఏమిటది, దాని అర్థం ఏంటంటే జొమాటో డెలివరీ బాయ్లు వాళ్ళేం మనుషులు కాదని, వాళ్ళేం తక్కువని కాదు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏమిటి? ఆయన ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఆయన చేసిన పోరాటము, కృషి అందరికీ తెలుసు. నువ్వెవరు ఆయన్ని విమర్శించేదానికి నోటికి వచ్చినట్లు? చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటనలో
స్వల్పంగా గాయపడి ఆ రోజు పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయనకు జరిగిన దాడిని అందరూ ఖండించారు. ఆ రోజుల్లో నక్సలైట్లు చేసిన దాడిని ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖండించారు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో ఓడించాలని కోరుకోవాలే కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటనలో గాయపడాలని ఎవరైనా కోరుకుంటారా? ఒక మనిషి మీద, ఒక ముఖ్యమంత్రి గారి మీద అలా కోరుకోవడం అనేది ఏ రకంగా ఒక పార్టీ అధికార ప్రతినిధి లక్షణం అవుతుంది? మరి ఆయన కంట్రోల్ చేయకపోతే ఆయన వెంటనే ఏం చేయాలి? పార్టీ డిజోన్ చేసుకుని తీసేయాలయా, నువ్వు లేవు, నువ్వు అధికారం లేదు, ప్రతినిధి లేదు, నువ్వు పోయా పక్కకు పో, నోటికి ఏమొస్తే అక్కడ కొమ్మినేని గారు వద్దని వారిస్తున్నా ఆయన ఏదో రెచ్చిపోయి ఆవేశంలో, అంటే ఎమోషన్స్ని కంట్రోల్లో లేని వాళ్ళంతా కూడా స్పోక్స్ పర్సన్స్ ఎలా అవుతారు? తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది, తెలుగుదేశంలో కూడా ఉన్నారంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఇంకా ముందు ఎలా మాట్లాడతారు అనేది చూడాలి మనం. ఇంకా టైం ఉంది వాళ్ళకి. ఒక నెలలోనే మనం అవన్నీ ఏమి డిసైడ్ చేయలేము. అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు? ఒక గుడ్ సిమ్టమ్, పాజిటివ్ సిమ్టమ్ ఏమిటి? ఒక మినిస్టర్ గారి భార్య పోలీస్ అధికారిని ఏదో అంటే వెంటనే ఆయన ఆ మినిస్టర్ గారితో ఇక మీదట ఇలా జరగకూడదు, ఇలా జరగకుండా చూడండి, ఇది కరెక్ట్ కాదని మందలించారు. మరి ఇటువంటిది ఎప్పుడైనా జగన్ గారు మందలించగా మనం ఎప్పుడు చూసామా? ఎందుకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోతే ఒక పార్టీని ఎలా నడుపుతారు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే? ప్రజాస్వామ్యం అనేది ఉంటేనే కదా. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరూ అధికారంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ప్రధానులు కానీ వీళ్ళు ఎవరూ కూడా ఏదో ఒక చోళ రాజ్యానికో లేకపోతే మౌర్యులో, మొఘలులో, ఇంకోటో నుంచి ఆ వంశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. అందరూ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ తాత ముత్తాతలంతా ఏ రైతులో చిన్న పనులు చేసుకుంటున్నా ఏదో మామూలుగా జీవించిన వాళ్ళే కదా. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ దేశంలో పెద్ద పెద్ద పదవులకి వచ్చారు అంటే అది డెమోక్రసీ యొక్క గొప్పతనమే కదా. ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్పగా ఈ దేశంలో ఉండడం వల్లే సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి కాగలడు, సామాన్యుడు కూడా ప్రధానమంత్రి కాగలడు. అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దేనికైనా సరే పోటీ పడవచ్చు, దేనికైనా సరే గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక మామూలు ఓటర్ కూడా ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా ఈ దేశంలో. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణాన్ని విమర్శించి వ్యక్తిగత తగాదాలు, వ్యక్తిగత విమర్శలు, నోరు కంట్రోల్ లేకుండా నోటికి ఏమొస్తే అది మాట్లాడడం అనేది ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు మీరు చేసిన హాని ఆ పార్టీని 11 స్థానాలకు తెచ్చారు. మళ్ళీ కూడా ఈసారి కూడా ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్ళు ఎందుకు మీకు అంత తొందర? అంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం విధానాలను లేకుంటే ఎన్డీఏను ఇంకొకరినో పవన్ కళ్యాణ్ గారినో నోటికొచ్చినట్లు తిడితే మీకు అధికారం వచ్చేస్తుందా? అంటే మీ మీద వెంటనే ప్రేమ పుట్టేసి జనానికి ఓహో ఈసారి ఏమైనా సరే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని మనం చిత్తుగా ఓడించి వైసీపీని గెలిపించి కిరీటం పెట్టాలని ఏమైనా అనుకుంటారా? ఏమనుకోరు. ఇంకా పార్టీని ఇంకా దిగజార్చిపోవడానికి లేదా వైసీపీకి సంబంధించి ఎవరైనా అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒక రకమైన విసుగు, చీదర, అసహనం ప్రకటించే వరకు కూడా ఇలాంటి అధికార ప్రతినిధులు తీసుకొస్తారు. కాబట్టి ముందు ఆయన మీద ఏదో కేసు కూడా పెట్టారు, చిత్తూరు జిల్లాలో ఏదో అన్నారు, కేసు కూడా నమోదైందని. అది సరే, అవన్నీ వేరే విషయాలు. కానీ వైసీపీ చేయాల్సిన పని ఏమిటంటే ఇక మీదట నోటి దురుసుతో మీరు అనేక వర్గాలను దూరం చేసుకున్నారు. దాని ఫలితం మొన్న చూశారు. ఇక మీదట నోటి దురుసుతో ప్రజాస్వామ్య లక్షణాలు లేకుండా, అంటే విమర్శలో ఒక నిజాయితీ లేకుండా, విమర్శలో ఒక లాజిక్ కానీ ఏమీ మిస్ అయిపోయి వ్యక్తిగత దూషణకి, వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే ఇక ఆ పార్టీని ఎవడు కాపాడలేడు. థ్యాంక్ యూ.